భుక్తశేష భాగ్యం. పేరు సి నటేశన్. వయస్సు 77 సంవత్సరాలు. ఊరు గంగంబట్టు. మా అత్తగారి ఊరు కాప్పలూరు. నేను అప్పుడప్పుడు మా అక్కకు పలహారం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాణ్ణి. ఆ దారిలో ప్రాయంబట్టు అనే గ్రామ సమీపాన ఒక వంతెనపై శ్రీ స్వామి కూర్చుని ఉండేవారు. నేను తీసుకొని వెళ్తున్న పలహారం నుండి కొద్దిగా శ్రీ స్వామి తీసుకున్న తర్వాత నేను అక్కడి నుండి బయలుదేరేవాడిని. కొన్ని సందర్భాల్లో శ్రీ స్వామి అక్కడ కనిపించేవారు కాదు. అలాంటప్పుడు వారు వచ్చే వరకు వేచి ఉండి వారు వచ్చి పలహారం స్వీకరించాకే ముందుకు కదిలేవాడిని. అలా 11 సంవత్సరాల పాటు ఆ వంతెన దగ్గర శ్రీ స్వామికి నేను పలహారం సమర్పించుకునే భాగ్యం, మా అక్కకు వారి భుక్తశేషాన్ని ప్రసాదంగా పొందగలిగే అదృష్టం కలిగాయి. శ్రీ స్వామి పూండిలో అరుగుపైన ఆసీనులైన తర్వాత మొదటిసారిగా నాయుడు మంగళం జగదీశన్ గారు శ్రీ స్వామి సన్నిధిలో శనగ నూనెతో దీపం వెలిగించారు. షణ్ముఖం గారు పువ్వులు కోసి శ్రీ స్వామికి మాలలు కట్టడం, శ్రీ స్వామి దుస్తులను ఉతకడం చేసేవారు. షణ్ముఖం గారు శ్రీ స్వామి వస్త్రాలను శుభ్రపరిచేటప్పుడు అందులో ఉన్న వారి మలాన్ని కూడబెట్టి నాకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీ స్వామి కాలికి వైద్యం చేయాలని తలచి కొందరు డాక్టర్లు వారి సన్నిధికి వచ్చారు. శ్రీ స్వామి వారిని తమ కాలు ముట్టుకోనీయలేదు సరికదా, వారు సమర్పించినవేవీ స్వీకరించలేదు కూడా. అక్కడే ఉన్న నేను శ్రీ స్వామికి టీ తీసుకొని వచ్చి ఇచ్చాను. వారు స్వీకరించారు. అదే సమయానికి వేలూరు నుంచి శ్రీ రామలింగ స్వామి భక్తుడైన దక్షిణామూర్తి అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. నేను శ్రీ రామలింగ స్వామి భక్తుడినే కావడంతో మా ఇరువురికి పూర్వ పరిచయం ఉంది. అతను శ్రీ స్వామికి టీ, సిగరెట్టు సమర్పించాడు. శ్రీ స్వామి వాటిని నిరాకరిస్తూ, ముళ్ళ మీద చీర పడితే జాగ్రత్తగా తీసుకోవాలి, ఎవరినో కొల్లగొట్టి తగాదాలు పెట్టుకొని తెచ్చిన దాన్ని తీసుకువచ్చి తీసుకోండి అన్నారు. దక్షిణామూర్తి నన్ను, నువ్వు ఇస్తే తీసుకున్నారు, మరి నేను ఇస్తే ఎందుకు తీసుకోలేదని అడిగాడు. నేను నిరుపేదలు భక్తితో తృణమో పణమో సమర్పించినా కూడా శ్రీ స్వామి ప్రేమతో స్వీకరిస్తారని, మోసం చేసి గణించిన డబ్బుతో తెచ్చినవి ఎంత గొప్పవైనా ససేమిరా గ్రహించరని అతనికి చెప్పాను. మేమిద్దరం భోజనం చేసి వచ్చాక దక్షిణామూర్తి మళ్ళీ టీ, సిగరెట్టు సమర్పించుకున్నాడు. శ్రీ స్వామి ఈసారి కూడా నిరాకరించారు. ఒకసారి సాయం సమయంలో పూండికి వచ్చి ఆ రాత్రి అక్కడే ఉన్నాను. బాగా ఆకలి వేస్తోంది. శ్రీ స్వామి తమ సమీపంలో ఉన్న భక్తునితో, ఏమయ్యా, ప్రక్కవారిని గమనించకుండా నీ పనిలో నువ్వు ఉంటున్నావు అన్నారు. ఆ భక్తుడు బదులేమీ పలకలేదు. తిరిగి శ్రీ స్వామి, ఇక్కడ ఎంతమంది ఆకలితో ఉన్నారో చూసుకోరా అని చెబితే, నీకు ఇక్కడ ధ్యాసే లేదు, నీ ధ్యాస అంతా పేకాట మీదే అంటూ చేతులను పేకాడుతున్నట్లు అభినయించి చూచారు. నేను శ్రీ స్వామి ఎదురుగా ఉన్న పూరగుడిసె దగ్గర పడుకొని శ్రీ స్వామిని చూస్తూ వారి మాటలు ఆలకిస్తున్నాను. వారు మళ్ళీ అతనితో, ఏమయ్యా, ఇక్కడ ఎంతమంది ఆకలితో ఉన్నారు, నీ ధ్యాస ఇక్కడ లేదు, నేను చెప్పేది వింటున్నావా, నీకు ఆట మీదే ధ్యాస అంతా అన్నారు. ఈలోగా నేను లేచి వెళ్ళి ఆకలికి నీళ్లు త్రాగి వచ్చి మళ్ళీ పడుకున్నాను. చివరిగా శ్రీ స్వామి అతనితో, ఎవరు తినలేదో ఒకసారి చూడు అన్నారు. ఆ భక్తుడు అక్కడికి వచ్చి ఉన్న భక్తులందరినీ చూస్తూ నా దగ్గరకు వచ్చి ఆగి నాతో, ఏం గంగంబట్ట అయినా భోంచేశావా అని అడిగాడు. నేను ఉదయం కాప్పలూరులో భోంచేసి వచ్చానని చెప్పాను. భోంచేసి వద్దాం రమ్మని అతడు నన్ను పిలిచాడు. శ్రీ స్వామి చెప్పడం వల్ల అతని మాట కాదనలేక అతనితో పాటు భోజనానికి వెళ్ళాను. ఆ ఇంటి యజమానురాలు ఉదయం నుండి రాత్రి వరకు వచ్చిన వారందరికీ భోజనం పెట్టేది. పాపం ఆమె తన కష్టం ఎవరితో చెప్పుకుంటుంది. ఆ భక్తుడు తన భార్యతో నాకు భోజనం వడ్డించమని చెప్పాడు. ఆమె
వచ్చే వాళ్ళందరూ మన ప్రాణాలు తీయడానికే వస్తారని విసుక్కుంది. నా మనస్సు చివుక్కుమంది. ఆ భక్తుడే నీళ్లు పోసిన అన్నం నుండి నీళ్లు పిండి ఒక పిడికడు అన్నం వడ్డించగానే నా మనసు బాధపడి వద్దని చెప్పలేక ఇక చాలు, నీళ్లలోని అన్నం తినడం నాకు అలవాటు లేదని చెప్పి ఆకులో వడ్డించిన అన్నాన్ని మాత్రం తిని మళ్ళీ శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. ఆ భక్తుడు కూడా నా వెంటే వచ్చాడు. శ్రీ స్వామి అతనితో, రారా నాయనా, ఆహా అవ్వయ్యారు ఈర్లు తీసి పేలం తీసేలాంటి భార్యను నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకు ధ్యాస అక్కడ సంపాదించి పెడుతున్నానని ఇక్కడ సంపాదించి పెడుతున్నానని అనుకుంటున్నావు. చాలు నాయనా, నువ్వు వెళ్ళు అని అన్నారు శ్రీస్వామి. సర్వజ్ఞులైన శ్రీస్వామికి ఆ భక్తుని ఇంట్లో జరిగిందేమిటో తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకసారి బాలకృష్ణ వామన్ వైద్య కుటుంబంతో సహా షిరిడీకి బయలుదేరాడు. వాళ్ళు షిరిడీలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడాలో బస చేశారు. మరుసటి రోజు సంకష్ట చతుర్థికి ఉపవాసం ఉండాలనుకుని అప్పటికి ఏదో కొంత పలహారం తిని నిద్రపోయారు. మరుసటి ఉదయం బాబా స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరైనదే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటారు. రాత్రి వారు భోజనం చేయక పలహారం మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు వైద్య వాళ్ల పట్ల ఉన్న పితృవాత్సల్యం, వారి బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి వైద్యకు బాబా అన్న మాటలు చెప్పి వాళ్ళు రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియచేయమని, తమకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత వైద్య కుటుంబంతో సహా మసీదుకెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పారు. బాబా వైద్యను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది అని దీవించి అతని కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. శ్రీ స్వామి పంచలోక విగ్రహాన్ని తయారు చేయడానికి 7-8 గ్రామాలు తిరిగి రాగి, కంచు, ఇత్తడి పాత్రలు సేకరించి ఇచ్చాను. అప్పుడప్పుడు మా పొలంలో పండిన కూరగాయలను తీసుకుని వచ్చి ఇచ్చేవాణ్ణి. అలాగే ఒకసారి మా పొలంలో పండిన గుమ్మడికాయను తెచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చాను. ఆయన వేరే కాయలు తీసుకొని రావచ్చు కదా అన్నారు. నేను బదులేమీ చెప్పక శ్రీ స్వామి సమక్షానికి వచ్చి వారికి నమస్కరించుకున్నాను. వారు సుబ్రహ్మణ్య స్వామితో, గుమ్మడికాయ తీసుకొని వచ్చావేమిటని ఎందుకు అడిగావు అన్నారు. సర్వజ్ఞులు శ్రీ స్వామి, ఎక్కడ ఎవరేం మాట్లాడినా వారికి సర్వం విదితమే. ఒకసారి తిరువణ్ణామలైలో ఖర్జూర పండ్లు కొని ఒడిలో జాగ్రత్తగా పెట్టుకొని పూండికి వచ్చాను. అప్పుడు శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం పందిళ్లు వేసి ఉన్నాయి. సుమారు 50 మంది క్యూలో దర్శనార్థం ఉన్నారు. నేను కూడా వెళ్ళి లైన్లో నిలబడ్డాను. ఈలోగా సుబ్రహ్మణ్య స్వామి లైన్లో నిలబడి ఉన్న అందరి వంక తేరిపారా చూస్తూ చివరగా ఉన్న నా వద్దకు వచ్చి శ్రీ స్వామి నన్ను పిలుచుకురమ్మన్నారని చెప్పి నన్ను తమ వెంట తీసుకుని వచ్చారు. శ్రీ స్వామి సుబ్రహ్మణ్య స్వామితో, చూడు సుబ్రహ్మణ్యం, నీకు చెప్పి నువ్వు వెళ్ళి పిలిచే లోపల నాకు బాధగా ఉంది. అక్కడ ఉంగరాల జుట్టుతో ఉన్నాడు చూడు, 1.5 రోజులుగా ఖర్జూర పండ్లు చీమలు ఎక్కకుండా ఒడిలో జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాడు. ఆ ఉంగరాల జుట్టు గల అతన్ని పిలుచుకురా అన్నారట. నేను ఆశ్చర్యంతో అందరినీ దాటుకుంటూ శ్రీ స్వామి సన్నిధికి చేరి వారికి నమస్కరించుకున్నాను. శ్రీ స్వామి నాతో, ఖర్జూర పండ్లు ఇవ్వు, అవి ఒక్కటి కూడా ఆ మూటలో ఉండకూడదు అని తమ దేహాన్ని చూపిస్తూ ఈ మూటలో ఉండాలి అంటూ ఆ పండ్లను ఎంతో ఆపేక్షతో ఆరగించారు. ఇక నా ఆనందానికి అవధులేముంటాయి. 1914వ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అసంఖ్యాకంగా బాబా వద్దకు చేరుకున్నారు. వారిలో ఒక వృద్ధ మహిళ దూరంగా నిలబడి, బాబా,
ఈ వృద్ధురాల్ని కరుణించి నాకు దర్శనాన్ని ప్రసాదించు అని బిగ్గరగా ప్రార్థించసాగింది. ఇంతలో శ్యామ వెలుపలికి వచ్చి అందరినీ నెట్టుకుంటూ ఆమెను బాబా సన్నిధికి తీసుకుని వచ్చాడు. ఆమె బాబాను చూడగానే కన్నీటి పర్యంతమై బాబాను 2 చేతులతో పొదివి పట్టుకుంది. ఆమెతో బాబా, అమ్మా, నేను నీ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు నా కోసం తినడానికి ఏమైనా తీసుకువచ్చావా అన్నారు. దానికి ఆ వృద్ధ మహిళ, బాబా, నా దగ్గర ఎండిపోయిన రొట్టె ముక్క, ఉల్లిపాయ మాత్రం ఉన్నాయి. నేను 2 ఉల్లిపాయలు రొట్టెతో బయలుదేరాను. దారిలో అలసిపోవడం వల్ల ఒక కాలువ దగ్గర సగం రొట్టి, 1 ఉల్లిపాయను తినేశాను. ఇక ఇదే మిగిలింది, దీన్ని స్వీకరించండి అని ఆ రొట్టెను ఉల్లిపాయను బాబాకు సమర్పించింది. బాబా దాన్ని ఆత్రంగా ఆరగిస్తూ, అమ్మా, ఈ రొట్టె ఎంతో మధురంగా ఉంది అన్నారు. శ్రీ సాయిబాబాస్ చార్టర్స్ అండ్ సేయింగ్స్ బై శ్రీ బివి నరసింహస్వామి. ఒకసారి సూర్యాస్తమ వేళ పూండీకి వచ్చి శ్రీ స్వామి దర్శనార్థం క్యూలో వెళ్ళి వారికి నమస్కరించాను. శ్రీ స్వామి త్వరగా ఊది కుంకుమ ఇవ్వకపోవడంతో ఊది కుంకుమ ఇచ్చే వరకు అక్కడే వేచి ఉండదలిచాను. అయితే నా వెనకే ఉన్న వ్యక్తి నన్ను త్వరగా ముందుకు కదలమని ఒకటే తొందర చేయడం మొదలుపెట్టాడు. శ్రీ స్వామి నాకు హడావిడిగా ఊది పెట్టారు. ఇంకా కుంకుమ పెట్టలేదు. ఇంతలోపే ఆ వ్యక్తి నన్ను ముందుకు త్రోసివేశాడు. శ్రీ స్వామి, ఇచ్చేవాడు ఇవ్వదలిచినా అడ్డుకునేవాడుంటే నేనేమి చేసేది అన్నారు. సరిగ్గా అదే సమయానికి నేనెక్కవలసిన బస్సు వచ్చి ఆగింది. నేను బస్సు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇంతలో ఊరూరికి తిరిగి బట్టలు అమ్ముకునే నటేషన్ అనే ఒక బట్టల వ్యాపారి తన గుడ్డల మూటను బస్సు టాపు మీద వేసుకొని వచ్చాడు. అతను బాగా త్రాగి ఉన్నాడు. మూటను క్రిందికి దింపే ప్రయత్నంలో కింద ఎవరున్నారో కూడా చూసుకోకుండా టాపు నుంచి కిందకి తోశాడు. ఆ మూట సరిగా నా కాలి మీద పడి కాలు విరిగింది. కాలంతా రక్తసిక్తమైపోయింది. శ్రీ స్వామి తమ ఆసనానికి ఉపయోగించే గాది పరుపు మీద వేసిన గుడ్డను చించి ఆ గుడ్డతో నా గాయానికి కట్టు కట్టమని చెప్పారు. ఇంకా ఇతన్ని తీసుకొని వెళ్ళి జయరామన్ దగ్గర కట్టు కట్టించండి, మరెవరి దగ్గరకు తీసుకొని వెళ్ళకండి అన్నారు. నేను వారు చెప్పినట్లు విరిగిన ఎముకకు కట్టు కట్టే జయరామన్ వద్ద 3 నెలలు ఉండి చికిత్స చేయించుకున్నాను. నాకు 1.5 సంవత్సరాల వయసులోనే మా తండ్రి మరణించారు. మా అమ్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. మా వీధిలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో దీపం వెలిగించడానికి నూనెను ప్రత్యేకంగా ఉంచేవాళ్ళం. ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె లేకపోయినా మా అమ్మ ఆ గుడిలో ఉపయోగించే నూనెను ఇంటిలోని దీపానికి ఉపయోగించేది కాదు. విడిగా కొన్న నూనెతోనే వెలిగించేది. ఆమె నా కాలు విరిగిన తర్వాత శ్రీ స్వామిని దర్శించుకొని కాలు విరిగినందుకు కారకుడైన ఆ బట్టల వ్యాపారి వద్ద నుంచి కొంత పైకం ఇప్పించమని ప్రాధేయపడింది. వెంటనే శ్రీ స్వామి, నువ్వు గుడికి ఆస్తిపాస్తులు కూడబెట్టే పతివ్రతవు. నీ దగ్గరున్న నూనెలో నుంచి గరిటెడు నూనె కూడా తీసుకోలేని నీకు ఆ గుడ్డల వ్యాపారి ఏమైనా ఇస్తాడని అతని పైకం కోసం ఎందుకు ఆశపడుతున్నావు? బిడ్డకు కాలు విరిగినందుకు పైకం అడుగుతున్నావు. అలా అడగనే వద్దు. నీ ఉన్నతమైన వ్యక్తిత్వం అత్యున్నతమైనదిగా నిలుస్తుంది. దుష్కర్మతో కూడిన ఆస్తి వద్దు అని శ్రీ స్వామి మళ్ళీ నా గురించి, వాడెలా వచ్చాడో ఎలా సంపాదిస్తాడో నీకు తెలుసు, ఇంకా ఆనందంగా అతడు ఏదెలా నడిపించాలి అన్నారు.